నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిందన్న చిన్న శ్రీను. వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తున్నారని కూటమిపై మండిపాటు. విజయనగరంలో జరిగిన డిఆర్సీ సమావేశం. జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని ఆందోళన నిర్వహించిన సిఐటియు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలను అపహాస్యం చేసిందని వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. విజయనగరం పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ అప్రజాస్వామికంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. పోలింగుకు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారని, ప్రజలను తమ పార్టీ వారిని కూడా బయటకు రానియకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగబోట్లు వేయించుకుని తమ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా తాము భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైంది, ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా అపహాస్యం చేశారు అన్న విషయాన్ని ఈరోజు ఎన్నికల కౌంటింగ్లోనే తెలిసింది. సుమారుగా పులివెందుల నియోజకవర్గం, వారి దృష్టిలో పులివెందుల నియోజకవర్గంలో మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. గత 10 రోజులుగా జరుగుతున్న ఓ ప్రక్రియ చూస్తూ పోతూ ఉంటే కేవలం ఓట్లు లెక్కించి మేము గెలిచామనే ఒక భావన తప్ప ఎన్ని రకాలైన అక్రమాలు చేయాలో, ఎన్ని రకాలైన విధానాలు చేయాలో అన్ని రకాలైన అక్రమాలు చేశారు. అరెస్టులు చేశారు, అభ్యర్థులు ఓటేయలేనో లేదు. సుమారుగా చూస్తూ ఉంటే ఆ కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడా కూడా ఓటింగ్ ప్రక్రియ తిరిగి మళ్ళీ రీపోలింగ్ పెట్టడం. మరి వాటిల్లో అంటే ఓ పక్క నుంచి మీరు చేస్తున్న ప్రక్రియ, ఈ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగిన అనేక సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏవైనా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎక్కడో ఒకటో రెండో, అలాంటిది ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల్లోనే ఏదో మాత్రమే 2 పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇది కేవలం మీరేదో ప్రజలకి ఒక మభ్యపెట్టే విధంగా, ప్రజలకు ఏదో పులివెందుల్లో మేము గెలిచాం కాబట్టే ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం లేదు గతంలో అనే భావనలో మీరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంది. మీరు మాట్లాడుతున్న మాటలు చెప్తా ఉంటే ఇదే ఎన్నికల కమిషన్ పనిచేయలేదనో, ఇవాళ ఎన్నికల కమిషన్ పనితీరుని చూస్తూ ఉంటే ఇవాళ చాలా అపహాస్యం చేసే విధంగా ఉంది. ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్జనం. ప్రజాస్వామ్యంలో ఎలాంటివి మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదాన్ని వ్యతిరేకత లేదు అని చెప్పుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీకు తెలుసు ఈ ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఆదరణ లభిస్తుంది. ఆ ఆదరణ చూసి ఓర్వలేక మీరు ఏదో అక్కడ ఒక ఎన్నిక నిర్వహించి ఆ ఎన్నికల్లో అందరం కలిపి మనమే ఒట్లేసి ఆ ఎన్నిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో పులివెందుల్లో ప్రజాస్వామ్యం మీద గెలిచామనో మాకేదో వ్యతిరేకత లేదనో మీరు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలేమీ కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్నంతా కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర దేశ ప్రజలకు తెలియజేశారు. వాళ్ళ దేశ మీడియా చూసింది, ఈ రాష్ట్ర మీడియాలు చూసే అన్నీను అక్కడ ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేశారనేది ఇవాళ ఎన్నికల కమిషన్కి అనేక సందర్భాలు మేము దృష్టికి తీసుకొచ్చాం. కేవలం ఏదో మొక్కుబడిగా మేము గెలవాలి అనే ఆలోచనతో మీరు భయంబాంతులు చేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు పాపం ట్వీట్ చేసి పెట్టిన ట్వీట్లో కూడా ఆయనకు తెలీదు అక్కడ వేస్తున్న దొంగ ఓటర్స్ అని చెప్పి ఆయన తర్వాత ట్వీట్ని డిలీట్ చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఎన్నిక కాదు, అది అందరికీ తెలుసు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆదరణ చూసో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏ కార్యక్రమాలు కూడా వారు చేయట్లేదు. రేపు ఆగస్టు 15 చేసే శ్రీశక్తి పథకం కూడా అలాంటిదే. కేవలం నామమాత్రంగా ఏ పథకాన్నైనా ఆరంభిస్తున్నారు. అది పూర్తయిందని చెప్పి మీరు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే పులివెందుల్లో చేస్తున్న
ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు నిర్వహించండి. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్భయంగా ఓటర్లు ఓటేసుకునేవ్వండి. అప్పుడు ఎవరు ఏంటనేది తెలుస్తుంది. లేదు ఈ రాష్ట్రంలో మిగతా చాలా ఉన్నాయి ఉప ఎన్నికలు నడపాల్సినవి, ఇమీడియట్గా తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాలు కూడా మీకు తెలుస్తుంది. జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గ్రామాల వారీగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తెలిపారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయం, జలవనరులు, వైద్య, ఆరోగ్య, విద్య, హౌసింగ్, పరిశ్రమలు, ఎక్సైజ్ తదితర శాఖలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తోటపల్లి నీటిని ఆలస్యంగా విడుదల చేసినందున చివరి భూములకు సకాలంలో నీరందలేదని, ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. రాజా మండలం రైతులకు నీరందడానికి ఇంకా 15 రోజులు పడుతుందని, గతంలో ఇటువంటి పరిస్థితి లేదని ఆయన ప్రశ్నించగా మంత్రులు, అధికారులు స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, బాల్య వివాహాలపై మహిళల రక్షణ, పోక్సో చట్టం, శక్తి యాప్, బ్యాడ్, గుడ్ టచ్ తదితర అంశాలపై మహిళలకు, బాలలకు అవగాహన కలిగించాలన్నారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ వారితో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. బాలికల వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి స్త్రీ శక్తి బస్సులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ అంబేద్కర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లాకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాకు సంబంధించి వనరులపై, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల అభివృద్ధిపై, వాటి సమస్యల పరిష్కారంపై, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం, త్రాగునీరు తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు, వాటి అమలు, జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం శాఖల వారీగా సమీక్షలను నిర్వహించామని చెప్పారు. జిల్లాలో ప్రధానంగా సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ముఖ్యంగా తోటపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న భూములకు సాగునీరు అందడం లేదని తెలిపారు. జిల్లాలో ఉన్న సాగు భూముల్లో ఇప్పటివరకు 50% మాత్రమే వరి నాట్లు వేయడం పూర్తయిందని, 100% అయ్యేటట్లుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా పరిశ్రమలు మూతపడి నిరుద్యోగులు, యువత వలసల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిఆర్సీ సమావేశం జరిగింది. జిల్లాలో అనేక అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఏదైతే సాగునీటి రంగంలో ఉన్న రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎక్కడా కూడా రైతులు మరి ముఖ్యంగా ఏదైతే అత్యధిక ప్రాంతాన్ని కవర్ చేసే తోటపల్లి రిజర్వాయర్ సంబంధించి తోటపల్లి కెనాల్ ద్వారా రైతులకు ఎక్కడా కూడా సాగునీరు అందట్లేదని చెప్పి మరి వారి దృష్టికి తీసుకురావడం, వారు వచ్చి సంబంధిత అధికారులను అడగడం, ఇరిగేషన్ అధికారులని, వారు కూడా మరి సీజన్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి మేము నీరైతే కొన్ని ప్రాంతాలకు ఇవ్వలేము, ముఖ్యంగా చిబురుపల్లి, నెల్లిమర్ల అండ్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చే నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితుల్లో వారు నీరిచ్చే పరిస్థితులు లేవు. మరి మాకున్న తాత్కాలికంగా గత ప్రభుత్వంలో గత సంవత్సర కాలంలో ఏ రకమైన మరామతులు కానీ ఏవి కానీ కార్యక్రమాలు జరగలేదని వారు చెప్పడం, మరి దానికి సంబంధించి ఒక పెర్మనెంట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయాలని చెప్పి వారు చెప్పడం, తప్పకుండా ఆ కార్యక్రమం జరిగితే మంచి జరుగుతుందని చెప్పి వారికి చెప్పాం. మరి ముఖ్యంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. రైతులకి ఒక్క వర్షాభావం లేక మరి ముఖ్యంగా రైతులకి మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సిన బాధ్యత ఉందంటే మరి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు కూడా అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం, మేము తయారుగా ఉన్నాం. రైతులు మరి సగం ఇప్పటికీ సుమారు 1,00,000 ఎకరాలు 95,000 ఎకరాలు సుమారుగా ఈ ప్రతి సంవత్సరం వరి నాట్లు సాగుతూ ఉంటే 95,000 హెక్టార్లు మరి సుమారుగా సగభాగం మాత్రం ఇప్పటికి సాగులోకి వరి నాట్లు వేయడం జరిగింది. ఇంకా నిన్న 2 రోజులు వర్షాలు బాగున్నాయి, ఇంకా రాబోయే 3-4 రోజుల్లో వర్షాలు వస్తాయని చెప్పి మాకు టైమ్ డిపార్ట్మెంట్ చెప్పింది, వాతావరణ శాఖ చెప్పిందని చెప్తున్నారు. సరే, వర్షాలు వస్తే చాలా మంచిది, భగవంతుడి దయ వల్ల మంచి జరిగితే రైతాంగం అంతా కూడా ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే మరి ఇప్పటికే పరిస్థితులు కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు, రైతులు చాలా ఆందోళనలు ఉన్నారని చెప్పాం. మరి దానికి కూడా మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మరి జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు.
మరి అలాగే మరి దానికి సంబంధించి ఎరువులు ఇప్పటికే షార్ట్ ఫాల్ ఉందని చెప్పాం. దానికి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే కోటా రాష్ట్రానికి రావాల్సిందో రాలేదని చెప్పి వారు చెప్పడం, మరి అయినప్పుడు కూడా మేము లెటర్స్ రాస్తాం జిల్లా మరి ముఖ్యంగా సెక్రటరీ గారికి, మరి అగ్రికల్చర్ సెక్రటరీ గారికి, మరి వారికి జిల్లాకు రావాల్సిన కోటాన్ని రిలీజ్ చేయాలని చెప్పామన్నాం. మరి దానికి ఆల్టర్నేటివ్గా నానో యూరియాని వాడితే బాగుంటుందని చెప్పి ప్రత్యామ్నాయంగా రైతులకు తెలియజేస్తామని చెప్పారు. చాలా మంచి విశేషం, దాన్ని కూడా విరివిగా చేయండి అని చెప్పాం. ఇక దానికి సంబంధించి ప్రధానంగా జిల్లాలో మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి వారికి అకామిడేషన్ లేక విద్యార్థులు అధ్యాపకులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెస్తే మరి వాళ్ళు డిఆర్ సమావేశంలో ఆ విషయాన్ని లేవనెత్తాం. దాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఆదేశాలు జారీ చేసి 2 రోజుల్లో కల్లా వారికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్డింగ్లో 4th ఫ్లోర్లో తక్షణమే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పడం, దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైతే జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు మరి ముఖ్యంగా జిల్లాలో పరిశ్రమలు మూతపోవడం, అనేక మంది దానికి సంబంధించి కార్మికులు ఉపాధి కోల్పోవడం, అలాగే అనేక మైన్స్ని రాబోయే కాలంలో మూతపడుతున్నాయని చెప్పి మరి అనేక మంది సుమారు జిల్లాలో వచ్చే కాలంలో అన్ని పరిశ్రమలు మూతపడుతున్నాయి. దానికి ప్రత్యేకమైన ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మరి వారు చెప్పారు. మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రజాప్రతినిధులందరితో కూడా ప్రత్యేకించి జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఎలా వాటిని మరి తెప్పించాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి తప్పకుండా ఆ సమావేశంలో ఇంకా మరిన్ని విషయాలు జిల్లాకు సంబంధించిన విషయాలు దాని మీద కూడా కూలంకషంగా చర్చ చేస్తాం. ఇప్పటికే ప్రధానమైన మరి పరిశ్రమలు మూతపడి ఉన్నాయి జిల్లాలో, దాని నుంచి చాలామంది ఉపాధి కోల్పోయి ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఇవాళ మరి వారి దృష్టికి తీసుకొచ్చాను. ఇది ఈ జిల్లాలో సంబంధించిన పరిస్థితులన్నీ కూడా మరి జిల్లాకు సంబంధించి ఏమైనప్పటికీ కూడా జిల్లా రైతాంగం జిల్లాకు సంబంధించిన విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మరి జిల్లాలో పెన్షన్లు కోల్పోతున్న వాళ్ళపై ఇప్పటికే జిల్లాలో వికలాంగుల పెన్షన్స్ మొన్న సదనం ద్వారా వచ్చే ఏదైతే మెడికల్ సర్టిఫికేషన్ ద్వారా చాలామందికి ఇష్యూస్ అవుతున్నాయి. మేము వచ్చి ఏవైతే ఆ పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్ అన్నీ కూడా రద్దుపరుస్తామని చెప్పి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి సంబంధిత అధికారులు చెప్తున్నారు వారికి 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తాం సార్, వారు కూడా అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా చాలామంది ఆందోళనలు ఉన్నారు. వికలాంగులు మాకు పెన్షన్లు పోతున్నామనే ఆందోళన ఉన్నారు. మరి తక్షణంగా వారికి తరపున మరి ఎప్పుడు కూడా పార్టీ బాస్గా మేము ఉంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇవాళ అనేక విషయాల్ని ఈ జిల్లాకు సంబంధించి అనేక విషయాల్ని వారి దృష్టికి తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 100 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా హామీలు అమలు చేయకపోవడం దారుణమని రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని కస్బా వీధి, బుక్కా వీధిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అందక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రతిపక్షంగా తాము పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని, రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని, వలసలు నివారించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో ఈ విషయంపై చర్చించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉద్రిక్త వాతావరణం నడుమ సిఐటియు నేతలు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ, పారిశ్రామికంగా వెనుకబడిన విజయనగరం జిల్లాలో గత కొంతకాలంగా ఒక్కొక్క పరిశ్రమ మూతపడిన ఫలితంగా సుమారు 15,000 మంది కార్మికులకు ఉపాధి పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పరిశ్రమలు మూతపడమే కానీ కొత్త పరిశ్రమ ఒకటి రాకపోవడం చేత జిల్లా నుండి ఉపాధి కోసం యువతీ యువకులు వలసలు పోతున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని, నడుస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉపాధి కల్పించాలని, వలసలను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జి మంత్రి గారు, అదేవిధంగా స్థానిక మంత్రి గారు, శాసనసభ్యులు, జిల్లా అధికారులందరూ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ జిల్లాలో మూతబడినటువంటి పరిశ్రమలు కోసం చర్చించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ మా యొక్క నిరసనని ఇక్కడ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెర్రోలైస్ కానీ లేదా మైన్స్ కానీ ఈ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అటు కొత్త వలసలో జిందాల్ కానీ, ఇటు ఫ్యాకరు ఈరోజు మూసేసి వాటన్నిటినీ కూడా డిస్మెంటల్ చేసే పనిలో ఫ్యాకర్ యాజమాన్యం ఉంది. బొబ్బిల్లో గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. మరొక వైపు నడిచినటువంటి పరిశ్రమల్లో కూడా కర్లాం కోల్ ఫారంలో ఉన్నటువంటి కార్మికులందరినీ తొలగించి అక్కడ యాజమాన్యం ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా జిల్లాలో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఆరోగ్యకరంగా లేదు. చివరికి జూట్ అంతా మూతపడింది. నెల్లిమర్రలో ఉన్నటువంటి జూట్ పరిశ్రమ కూడా ఈరోజు రిటైర్ అయిన కార్మికులతో అడపదడప నడిపే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో ప్రధానంగా కార్మిక వర్గం దాదాపుగా 50,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి నిరాశ్రయమైనటువంటి నేపథ్యంలో ఈ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ పారిశ్రామిక రంగం మీద నిర్దిష్టమైనటువంటి చర్చ జరిపి మూతపడిన పరిశ్రమలన్నింటినీ తెరిపించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు అందరికీ వ్యక్తిగతంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఆ పరిశ్రమలు తెరిపి వారికి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే హర్ ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని హర్ ఘర్ తిరంగా ర్యాలీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి గురువారం నిర్వహించారు. 250 మీటర్ల జాతీయ జెండాతో ఆర్సీఎం పాఠశాల నుంచి మొదలైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశభక్తిని, స్ఫూర్తిని, సమైక్యతావాదాన్ని పిల్లల్లో పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురువేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఎందరో ఉన్నారని, అందులో జిల్లావాసులు ఉండటం గర్వకారణమని అన్నారు. అటువంటి మహానుభావులను స్మరించుకుంటూ దేశం తర్వాత ఏదైనా అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వివిధ శాఖాధికారులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఇవాళ పార్వతీపురం పట్టణంలో జరుపుకోవడం జరిగింది. ఇందులో స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా 250 మీటర్ల తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమంలో మనం మన దేశభక్తి స్ఫూర్తిని, మన సమైక్యతావాదాన్ని కూడా పిల్లల్లో పెంపొందించడానికి ఇలాంటి తిరంగా ర్యాలీస్ ఎంతో దోహదపడతాయి. ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేసుకోవాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు సూచించారు. సో హర్ ఘర్ తిరంగా పోర్టల్లోకి వెళ్ళి ఆ ఇంటి మీద జెండాని ఎగరేసి దాంతో సెల్ఫీ తీసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. సో మనందరం కూడా భారత మాత ముద్దు బిడ్డలం. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన అధ్యాపక బృందానికి, కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా జీ సెగడం మండలం బాతువా గ్రామస్తులు కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నామినేటెడ్ పోస్టు తమ గ్రామానికి చెందిన వ్యక్తికే కేటాయించాలని రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వేరే గ్రామానికి చెందిన వ్యక్తికి సొసైటీ అధ్యక్షుని పదవి ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు నిర్ణయాన్ని తీసుకుందని బాతువా పిఎస్సిఎస్ సభ్యులు, గ్రామస్తులు, యువత బాతువా సొసైటీ కార్యాలయం ముందు నినాదాలు చేశారు.
తక్షణమే కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తమ గ్రామానికి చెందిన అర్హునికి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు, పూర్తిస్థాయి సౌకర్యాలు, ఆధునీకరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి రానుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయచంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగుల బంధువులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగులను లిఫ్టుపై సక్రమంగా తీసుకువెళ్లడం లేదని, మెట్లపై నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుందని కొంతమంది చెప్పడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నుండి సర్జరీ వరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యుల పనితీరు, సిబ్బంది పనితీరుపై ప్రత్యేకమైన పరిశీలన జరుగుతుందన్నారు. త్వరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురానికి, మా నియోజకవర్గానికి అలాగే జిల్లాకి 2 ప్రాధాన్యతమైన అంశాలు. ఒకటి ఎడ్యుకేషను, ఆ తర్వాత హెల్త్. దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సెక్టార్ల పైన అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పరిశీలన కూడా జరుగుతుంది. అంటే ఒక ప్రాథమిక చికిత్స నుంచి ఒక సర్జరీ వరకు ఈ ప్రొసీడింగ్స్లో డాక్టర్స్ పనితీరు కానీ, హాస్పిటల్ పనితీరు కానీ, సిబ్బంది పనితీరు కానీ ఎలాగా ఉంటుంది అనేది ప్రతిసారి మంత్కి 2-3 టైమ్స్ నేను రావడం జరుగుతుంది. ప్రతిసారి మెరుగుపడుతూనే ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా కళ పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం. నా కళ ఇక్కడ ఎవ్వరికి బాగోలేకపోయినా ఇక్కడి నుంచి విజయనగరం కానీ, పార్వతీపురం కానీ పేషెంట్లు పంపించే అవసరం లేకుండా, మీరు చూస్తున్నారు పక్కది కూడా బిల్డింగ్ రెడీ అవుతుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుతమైన బిల్డింగ్ని త్వరలోనే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డ్ బిల్డింగ్, దీన్ని అవుట్ పేషెంట్ కింద ఎంసీహెచ్ లేదంటే తల్లి పిల్ల సపరేట్గా మనకి గోస హాస్పిటల్ ఎలాగైతే మిగతా జిల్లాలకు ఉంటుందో అలాగనే దీన్ని కన్వర్ట్ చేసుకోవడం. ఇప్పుడు కొత్త హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీలో ప్రతి ఒక్క కార్డియాలజీకి కానీ, న్యూరాలజీకి కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, అలాగే ఆంకాలజీ స్పెషలిస్ట్ కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉంచే విధంగా, ఎలాంటి ఎమర్జెన్సీ అయినా విశాఖపట్నంకి, విజయనగరం పంపించకుండా మన ప్రజలకి మన దగ్గరే సర్వీస్ ఇచ్చే విధంగా అడుగులు ముందుకేస్తున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు విజిట్లో కూడా ఎవరైతే బంధువులు ఉన్నారో పేషెంట్ బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సూపరింటెండెంట్ గారు, అలాగే ఇక్కడ డాక్టర్ నాగభూషణ్ గారు, అలాగే మేడం గారు, అలాగే ఆర్ఎంఓ గారు అందరూ కూడా బాగానే స్పందిస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం అయింది. అయితే రెగ్యులర్ విజిట్లో ఇది కంటిన్యూ విజిట్లోనే రావడం జరిగిందని మరొకసారి తెలియజేస్తూ, త్వరలోనే పార్వతీపురంకి అన్ని హంగులు అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఓపెన్ చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చినకండేపల్లి గ్రామంలో శ్రీ సాయి పల్లె వద్ద సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్న సత్యసాయిబాబా ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గత 4 సంవత్సరాలుగా సత్యసాయి ట్రస్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో పేద ప్రజలకు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ ట్రస్టుకు సహాయ సహకారాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం జొన్నవలస పిఏసిఎస్ నూతన అధ్యక్షుడిగా పోసపాటి అప్పల నరసింహరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులందరూ కలిసి రైతులకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే అందరం కుటుంబాలతో తృప్తిగా భోజనం చేయగలమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలస యశస్వి, ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ఏర్పాటైన నుంచి ఈ రోజు వరకు కూడా మనం అన్ని నామినేట్ పోస్టులు కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు, రైతుల కోసం కష్టపడే వ్యక్తులకి ఈరోజు మనం సొసైటీలు కానీ మార్కెట్ కమిటీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే మనం అందరం కూడా ఈరోజు మనం ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రకారంగా మనం పనిచేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని వినియోగించుకోవాలి. జొన్న వలసకి సొసైటీకి ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళు రైతులకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు కనుక ఈరోజు మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమిష్టిగా ఈరోజు ఎంపిక చేసి ఈరోజు వారిని పంపించారు కనుక ఈరోజు వారి సర్వీసెస్ మన గతంలో చూసాం, ఇప్పుడు చూడబోతున్నాం. ఖచ్చితంగా వారికి రైతులకి అందుబాటులో ఉండి రైతులకి మంచి సర్వీస్ ఇస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం అక్కడ డిడిఎస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళవాలి కనుక మీ అందరితో మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు, అలాగే మన చైర్మన్ గారిని మనం అందరం గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిందన్న చిన్న శ్రీను. వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తున్నారని కూటమిపై మండిపాటు. విజయనగరంలో జరిగిన డిఆర్సీ సమావేశం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని ఆందోళన నిర్వహించిన సిఐటియు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.